వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ నేర్చుకున్నాం సిరీస్. సో ఈ సిరీస్లో ఇండికేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఓకే సో ఇండికేటర్స్ అంటే మన మార్కెట్లో బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ట్రేడింగ్లో స్టాక్ ఆర్ ఇన్వెస్ట్మెంట్లో కొంతమంది ఇప్పుడు చార్ట్స్ చూస్తారు కదా. ఓకే, కొంతమందికి అర్థం కాక వాళ్ళు ఏం చేస్తారు, సిగ్నల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఏదైనా ఒకటి మెషిన్ లాంటిది ఆర్ ఎనీథింగ్ సమ్ ఆల్గోరిథం ఉంటే అది నాకు బై సిగ్నల్ ఇవ్వాలి ఆర్ సెల్ సిగ్నల్ ఇవ్వాలి. అంటే పైకి వెళ్తున్నప్పుడు బై, కిందకి వెళ్తున్నప్పుడు సెల్. ట్రేడింగ్లో అదే ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ సిగ్నల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, సో దాని పర్పస్ ఇండికేటర్స్ వచ్చాయన్నమాట. ఈ ఇండికేటర్స్ ఎలా తయారవుతాయంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో స్టాక్ మార్కెట్లో కొంచెం మ్యాథమెటిక్స్ యాడ్ చేసి, మ్యాథ్స్ ఫార్ములాస్ యాడ్ చేసి ఇవి ఇండికేటర్స్ అనేవి తీసుకొస్తారు. ఓకే, సో కానీ మార్కెట్ ఎట్లా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, కిందకి వెళ్తే పైకి కిందకి. ఈ ఫార్ములా అనేవి ఎప్పుడు క్యాచ్ చేయలేవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అందుకే ఇండికేటర్స్ అనేవి వర్క్ అవ్వు. అవి ల్యాగ్ ఇండికేటర్స్ అంటారు, స్లో ఇండికేటర్స్ అంటారు. అసలు ట్రేడింగ్కి ఇండికేటర్సే వర్క్ అవ్వు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కి డైలీ టైం ఫ్రేమ్ కానీ వీక్లీ కానీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం లాంగ్ టర్మ్కి 1 ఇయర్కి అట్లా లాంగ్ టర్మ్ పెట్టుకుందాం అనుకోండి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్కి మనకి ఈ ఇండికేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇమ్మీడియట్ 1 మినిట్ మనం ట్రేడింగ్ చేస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి, అంతకుమించి ఇంకా పైకి వెళ్ళకూడదు, కిందకి వెళ్ళకూడదు. ఓకే, ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనకి ఇవి చాలా స్లో సిగ్నల్స్ ఇస్తాయి. మనకి ఈ మ్యాక్స్ ఏదైతే ఉందో మనకి ఇండికేషన్స్ కానీ చాలా స్లోగా ఇస్తాయి. అంటే మూమెంటం పైకి వెళ్ళిపోయినాకే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కంప్లీట్గా మనకు మార్కెట్లో మూమెంట్ పైకి వెళ్ళిపోయినాకే అప్పుడు సిగ్నల్ ఇస్తుంది. ఇంకా మూమెంట్ వెళ్ళే ముందే మనం క్యాచ్ చేయాలి, అప్పుడే ప్రాఫిట్స్ వస్తాయి. వెళ్ళాక మనకి సిగ్నల్ వస్తే వేస్ట్ కదండి. సో అందుకే ఇండికేటర్స్ అనేవి ప్రిఫర్ చేయను. ఇనిషియలీ నా ట్రేడింగ్ నేర్చుకున్న ఫస్ట్ స్టార్టింగ్లో నేను కోర్స్ జాయిన్ అయ్యాను. అక్కడ ఈ ఇండికేటర్స్ మీదే ట్రేడింగ్ చేయించారు. మెల్లమెల్లగా నేను నేర్చుకున్నాను ఇండికేటర్స్ వర్క్ కావని, గుర్తుపెట్టుకోండి. దీనివల్ల నేను చాలా లాస్ అయ్యాను మనీ. ఓకే, మీకు ఇప్పుడు చెప్పడం వల్ల మీకు చాలా సేవ్ చేస్తారు మనీ, గుర్తుపెట్టుకోండి. అస్సలు ఇండికేటర్ జోలికి వెళ్ళకండి. ఒక ప్లేన్ చార్ట్ చూసి డిసైడ్ కావాలి, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, ఇక్కడే డిసైడ్ కావాలి మనకి. మ్యాక్సిమం మనం ఏం చేయాలి, ఇండికేటర్స్ బదులు లెవెల్స్ గీసుకోవాలి. ఓకే, లెవెల్స్ గీసుకొని ట్రేడ్ చేయాలి. లెవెల్స్ అంటే ఏం లేదండి, పలానా పాయింట్ ఇక్కడ మూవ్ అయింది అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఓకే, కింద ఇది ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి. ఓకే, ఇది కింద పడి కిందకి వెళ్తుంది అనుకోండి, సెల్ చేయాలి. లేదా ఇక్కడ పైకి వెళ్ళి బ్రేక్అవుట్ ఇచ్చాక బై చేస్తాం. ఇది ఇంపార్టెంట్ జోన్ అయిపోతుంది మనకి. ఓకే, సో అది లెవెల్స్ అనమాట. ప్లెయిన్ చార్ట్స్ అన్న ట్రేడ్ చేయాలి ఆర్ చార్ట్స్ ప్లస్ లెవెల్స్ అన్న ట్రేడ్ చేయాలి. ఓకే, సో మీరు ఇట్లా డిసైడ్ కావాలన్నమాట. ఓకే, ఇండికేటర్స్ అసలు డిసైడ్ కావాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇండికేటర్స్లో చాలా ఉంటాయండి. మనకి ఆర్ఎస్ఐ ఒక ఇండికేటర్ అంటారు, మ్యాక్డీ ఒక ఇండికేటర్ అంటారు, బొలింజర్ బ్యాండ్స్ అంటారు. ఇట్లాంటి చాలా ఉంటాయి. ఓకే, సో కొన్ని ఫాస్ట్ ఇండికేటర్స్ ఉంటాయి, కొన్ని స్లో ఇండికేటర్స్ ఉంటాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు చూసారా ఇక్కడ ఈ ఇండికేటర్స్లో ఇది ఎట్లా మూవ్ అవుతుందో కింద ఇది ఇండికేటర్ అదే మూవ్ అవుతుంది. ఓకే, ఇది పైకి వెళ్తే పైకి వెళ్ళింది, కిందికి వెళ్తే కిందికి వెళ్ళింది. ఓకే, ప్రతి ఇండికేటర్లో జరిగేది ఇదే, ఇంతమించి ఏముండదు. దీన్ని మనం ఎట్లా అంటే ఈ రియాలిటీని ఫేస్ చేసుకోలేక మనం తప్పించుకోవడానికి ఇండికేటర్ మీద వాడుతున్నట్టు ఉంటుంది మనకి. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇంతే చూసారు కదా చార్ట్స్, ఇది పైకి వెళ్ళింది, ఇక్కడ పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, సేమ్ ఇది అంతే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పైకి వెళ్ళి కిందికి వెళ్ళి పైకి ఒక జోన్లో ట్రాప్ అయింది కదా, ఇది ఒక సైడ్ వేస్ అని. ఓకే, అది మనం చార్ట్ చూసి అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏం అర్థం కాదు, అన్ని సైడ్ వే లాగే ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు జనరలీ ఈ ఇండికేటర్ ఎట్లా ఉంటుందంటే పైకి వస్తే ఈ పైన లెవెల్ టచ్ అయితే మనం సెల్ చేస్తాం, కింద ఈ లెవెల్ టచ్ కిందికి వెళ్తే బై చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ బై చేయాలి. ఇక్కడ బై చేశాను అనుకోండి, పైకి వెళ్ళకుండా కిందికి పడిపోయింది, చూసారా. ఓకే, పోనీ ఇక్కడ మళ్ళీ బై చేశాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ కిందికి పడిపోయింది. ఓకే, సో అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఇలా చాలా జరుగుతుంటాయి. అంటే ఇండికేటర్స్ కూడా ఎలా ఉంటాయంటే రైజింగ్ మార్కెట్ అంటే ట్రెండీ మార్కెట్లో పైకి వెళ్తాయి ఇండికేటర్స్.
ట్రెండీ మార్కెట్లో 2 ఉంటాయి మనకంటే పైకి వెళ్తే పైకి వెళ్ళాం, కిందికి వెళ్తే కిందికి వెళ్ళాం. 2 సినారియోస్, పైకి వెళ్ళాం కిందికి వెళ్ళాం, 2 సినారియోస్ ట్రెండీ మార్కెట్లో. సో ఒక్కోసారి ఇండికేటర్స్ ట్రెండీ మార్కెట్లో బాగా వర్క్ చేస్తాయి. ఇప్పుడు చూసాం కదా సైడ్ వే మార్కెట్లో అసలు వర్క్ అవ్వు. ఈ సైడ్ వే మార్కెట్లో మన నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది చూసారా, ఇక్కడ ఏం మనకు అర్థం కాదు. ఇక్కడ బై చేయాలా సెల్ చేయాలని, ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. మళ్ళీ ఒక ట్రాప్లో ఉన్నాం మనం, మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఇంకో ట్రేడ్ చేయాలని మళ్ళీ ఇక్కడ చూస్తే ఫెయిల్ అయిపోయింది. ఇది ఒక ట్రెండీ మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ ట్రెండీ మార్కెట్ అంటే ఇక్కడ ఒక సైడ్ వే జోన్లో ట్రాప్ అయ్యి సడన్గా బ్రేక్అవుట్ ఇచ్చి ఒక ట్రెండీ మార్కెట్ కిందికి వెళ్తుంది. ఓకే, ట్రెండీ మార్కెట్ అంటే పైన కానీ కింద కానీ వెళ్తాం, ఇది కిందికి వెళ్తుంది, క్లారిటీ ఇచ్చింది. ట్రెండీ మార్కెట్లో వర్క్ కాలేదు, చూసారా, ఫెయిల్ అయిపోయింది. ఓకే, సైడ్ వే మార్కెట్లో కొంచెం బెటర్ పనికి వస్తుంది, బట్ అంటే ఓవరాల్గా మనం ట్రెండీ మార్కెట్ చాలా ఇంపార్టెంట్. ట్రెండీ మార్కెట్లోనే డబ్బులు సంపాదిస్తాం మనం. ఓకే, సో ఇక్కడ చూసారా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను బై చేశాను అనుకోండి, పైకి వెళ్ళి కింద పడిపోయింది. ఓకే, ఇక్కడ కూడా బై చేశాను అనుకోండి, పైకి వెళ్ళింది మళ్ళీ కింద పడిపోయింది. ఓకే, ఇక్కడ బై చేశాను అనుకోండి, మళ్ళీ పైకి వెళ్ళింది, ఓకే, మళ్ళీ కింద పడిపోయింది. ఓకే, అంటే ఇది డౌన్ ట్రెండ్లో ఉంది మనకి. ఈ డౌన్ ట్రెండ్లో ఈ సిగ్నల్ అనేవి పనికిరావు మనకి. ఇంకా క్లారిటీగా చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు చూసారా, ఇక్కడ బై చేయాలి, ఇక్కడ బై చేసి ఇక్కడ రాగానే సెల్ చేయాలి. ఓకే, స్మాల్ మూమెంట్ ఇచ్చింది, మళ్ళీ దాని తర్వాత పడిపోయింది. ఇంత స్మాల్ మూమెంట్లో ట్రేడ్ చేయలేం మనం. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ బై చేయాలి, పైకి వెళ్తే సెల్ చేయాలి కదా. ఓకే, అది సడన్గా కింద పడిపోయింది మనకి. ఓకే, ఇది వెరీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఈ ట్రేడింగ్లో మనకి. ఓకే, సో ఒక్కొక్కసారి ఇక్కడ చూస్తే బాగా వర్కౌట్ అయింది, ఇక్కడ బై చేసి సడన్గా పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ బై చేసామనుకోండి ఒకవేళ, కానీ కింద పడిపోయింది. చూసారా, కన్సిస్టెన్సీ లేదు మనకి. ఇది ఎట్లా అంటే ఒక సైడ్ వే మార్కెట్లో బాగుంటుంది మనకి. సైడ్ వే మార్కెట్ అంటే నేను ఒక్కసారి చూపిస్తాను. సో ఇది సైడ్ వే మార్కెట్ అంటే ఒక జోన్లోనే ట్రాప్ అయిపోయింది మీకు. ఓకే, సో ఇక్కడ నేను సెల్ చేస్తాను, సెల్ చేయగానే ఇక్కడ కింద రాగానే ఎగ్జిట్ అయిపోతాను, డన్. ఇక్కడ మళ్ళీ బై చేస్తాను, ఇక్కడ రాగానే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, కానీ అదే ఇక్కడ ఈ మనకి ఎట్లా అంటే ట్రెండీ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది కదా. ఓకే, కన్వర్ట్ అయిపోయింది ట్రెండీ మార్కెట్కి. ఇక్కడ బై చేసామనుకోండి, ఇక్కడ సెల్ చేయాలి బేసికల్ కదా. ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, చూసారా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. సో అలా ఉంటుంది అనమాట మార్కెట్. ఓకే, సో మోస్ట్లీ ఇండికేటర్స్ సైడ్ వేస్కి వాడుకోవచ్చు, బట్ అది కూడా డిపెండెన్సీ పెట్టుకోకూడదు మనం కంప్లీట్గా. సో ఆర్ఎస్ఐ చూపించాను కదా, మిగతా ఇండికేటర్స్ కూడా చాలా ఇలాగే ఉంటాయి మనకి. ఏవి ఉపయోగం రావు మనకి. ఓన్లీ మనం చార్ట్స్ని చూసి ఈ లెవెల్స్ ఇట్లా గీసుకొని ట్రేడ్ చేయడం నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇండికేటర్స్ ఎప్పుడు వాడకండి. ఓకే, ఓన్లీ లాంగ్ టర్మ్కి వాడుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇది లాంగ్ టర్మ్కి ఇన్వెస్టింగ్ ఎలా ఉపయోగపడుతుంది ఇండికేటర్. వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ టచ్ అయింది కదా, ఇక్కడ లో టచ్ అయినప్పుడు బై చేయాలి బేసికలీ. ఓకే, ఇక్కడ బై చేశాను అనుకోండి, చూసాను ఎంత పెద్దగా వెళ్ళిపోయింది మార్కెట్. ఒకవేళ ఇక్కడ రీచ్ అయినాక ఇక్కడ సెల్ చేయాలి. ఓకే, కానీ సడన్గా కిందికి వచ్చి పైకి వెళ్ళిపోయింది, ఫేక్ బ్రేక్అవుట్ అనమాట, అంటే వర్క్ కాలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, అదే ఇక్కడ రీచ్ అవ్వగానే సెల్ చేయాలి, పైకి రీచ్ అయితే సెల్ చేయాలి బేసికల్లీ. ఎస్ అనుకున్నట్టు కానీ కింద పడిపోయింది. ఓకే, క్లియర్ కదా. సో అట్లా ఇవి ఒక ప్రాబిలిటీ లాగా ఇండికేటర్స్ అనేవి ఎగ్జాక్ట్ వర్క్ అవుతుందని తెలియదు, బట్ ఈ మనకి ఈ ఇన్వెస్టింగ్లో లాంగ్ టైం ఫ్రేమ్లో, పెద్ద టైం ఫ్రేమ్లో వాడుకోవచ్చు. కొంచెం కొద్ది వరకు హెల్ప్ అవుతాయి. కానీ ఇప్పుడు కూడా సినారియో చూస్తారు కదా, ఇక్కడ కూడా ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకొని మనం ట్రేడింగ్ అనేది చేసుకోవాలి. ఇండికేటర్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకే, ట్రేడింగ్కి. ఇంకా ఇన్వెస్టింగ్ అనేది ఇంకా చూసుకుంటూ వాడుకోవాలి మనం.